తిరుమలలో ఘోర ప్రమాదం. జనాలు పరుగులు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అత్యంత పవిత్ర క్షేత్రమైన తిరుమలలో వరుస అపచారాలు చోటు చేసుకుంటడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తిరుమల లడ్డూపై దుష్ప్రచారంతో ఆరంభమైన ఈ ఉదంతాలు చివరికి శ్రీవారి ఆలయంలో చెప్పులతో ప్రవేశించేంత వరకు చేరాయంటూ మండిపడుతోంది. అయితే తిరుపతి లడ్డు కౌంటర్ల వద్ద తొక్కిసలాట, గోశాలలో గోవుల మృత్యువాత వంటి ఘటనలు సంభవిస్తున్నాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా జరుగుతున్న ఈ గో మరణాలను టీటీడీ ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తుందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే దేశంలో గోవును అత్యంత పవిత్రమైన జంతువుగా హిందువులు పూజిస్తుంటారని, అయితే సకల దేవతల స్వరూపిణి అయిన గోమాతకు టీటీడీలో గోశాలలో దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించడం, అదేవిధంగా సవాల్ విసరడం ఈ ఉదంతం మొత్తం మరో మలుపు తిరగడానికి కారణమైంది. గోవుల మరణంపై భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించడానికి గోశాలకు రావాలంటూ సవాల్ విసిరారు పల్లా శ్రీనివాస్. దాన్ని భూమన స్వీకరించడం, గోశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, పోలీసులు ఆయనను అడ్డుకోవడం వంటి పరిణామాలు చకచక చోటు చేసుకున్నాయి. ఫలితంగా తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గోశాల గోవులు మరణించాయంటూ అత్యంత ప్రచారం చేశారంటూ టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ పరిణామాల మధ్య తిరుపతిలో మరో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. తిరుమలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ కారు దగ్ధమైంది. కౌస్తంభం, అతిథి గృహం, పార్కింగ్ ప్రదేశంలో ఈ ఘటన సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే కౌస్తంభం పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన డస్టర్ కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలు నుంచి తిరుమలకి వచ్చిన భక్తులు కారులో నుంచి పొగ రావడాన్ని గుర్తించారు. వెంటనే కిందకి దిగి బయటికి వెళ్లారు. దీనితో ప్రమాదం తప్పినట్లయింది. కారు ఇంజిన్ ముందు భాగం మొత్తం మంటల బారిన పడింది. పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న భక్తులు కారు వెనక భాగం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తిరుమలలో ఈ ఘటన చోటు చేసుకుందని నెటిజన్లు చెబుతున్నారు. టీటీడీ గోశాల వివాదంలో ముడిపెట్టి చూస్తోందన్నారు. గోశాల రచ్చ మొదలైన తర్వాత వరుస ఉదంతాలు సంభవిస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.